మనకు మొన్న జరిగిన ఎన్నికలలో మీరు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి నా గెలుపులో మీరందరూ భాగస్థులైనందుకు ముందుగా మీ అందరి కూడా పామపూరు గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మన ముందు మరొక లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటంటే ఎంపీ ఎన్నికలు. ఈ ఎంపీ ఎన్నికలు కూడా మనకు చాలా ప్రతిష్టాత్మకం, ప్రత్యేకంగా కూడా ఈ ఎంపీ ఎన్నికలు ఈరోజు మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఈరోజు మనల్ని ఊడగొట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనల్ని అంటే మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఊడగొట్టాలి, ఆయన పేరును దిగజార్చాలి, ఆయన పేరు ప్రతిష్టలను భంగం కలిగించాలనే ఆలోచనతోన ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి కుట్ర చేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ ప్రతిష్ట పెరగాలన్నా, మనకు అన్ని సంక్షేమ పథకాలు సకాలంలో అందాలన్నా, రేపు గ్యారంటీ పథకాలు కూడా పూర్తి స్థాయిలో మనకు రావాలన్నా ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. బీజేపీల గురించి వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. బీజేపీ ఏం చేస్తా ఉన్నారు? 10 సంవత్సరాలుగా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఎక్కడ చూసినా నిరుద్యోగం తాండవిస్తా ఉంది. ఎక్కడ చూసినా నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు, సామాన్య ప్రజలందరూ. దానికి కారణం ఈరోజు బీజేపీ 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చేసి మేము గుడి కట్టాము మాకు ఓటేయండి అని చెప్పేసి మనల్ని సెంటిమెంట్ ద్వారా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుడి కడితే దేవుడు గుడిలో ఉంటాడు, మన భక్తి మనసులో ఉండాలి, మనం పూజిద్దాము ఖచ్చితంగా. రాముడిని ఇప్పుడు ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని ఏ విధంగా అయితే పూజిస్తూ ఉన్నామో ఆ విధంగా ఖచ్చితంగా పూజలు చేద్దాము, దేవుణ్ణి గుడిలో పెట్టి పూజిద్దాం తప్ప బీజేపీల దాకా రోడ్ల మీదకి తీసుకొచ్చేసి ఇట్లా రాజకీయాలు చేయాల్సిన అవసరం మనకు లేదు. బీజేపీలో ఈరోజు ఓటమి భయంతోన అక్కడ ప్రధానమంత్రి గాని ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గారు గాని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమి వచ్చిన 4 నెలల అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మహిళా తల్లులు ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంబడే మీకు ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించినాం. ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మీరు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. మీరు బిల్లులు కట్టమని ఎవరైనా అడిగితే మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేము కరెంటు బిల్లులు కట్టము, మాఫీ చేస్తామని చెప్పేసి బాధ్యతగా ఇల్లు మీరు చెప్పండి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా 500కి ఇస్తున్నాం. మీ పైసల్లో ఏదైతే కట్టించుకుంటున్నారో అవన్నీ కూడా మీ అకౌంట్లలో వేస్తుంది ప్రభుత్వం. ఇకపోతే ఇక్కడ ఈ ఊర్లో రైతులు చాలా మంది ఉన్నారు. మీకు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు, నారాయణపేటలో మాట్లాడారు, నిన్న మీటింగ్లలో చెప్తున్నారు. రేపు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసి తీస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఊరు అభివృద్ధి చెందాలన్నా, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా మన వంశీచంద్ర రెడ్డి గెలిస్తేనే ఇది సాధ్యమైనది. నేను కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అన్నా మా పామపురం వాళ్ళు పెద్ద ఎత్తున ఓటేసారు, మన ఎంపీ అభ్యర్థిని గెలుపులో వాళ్ళందరూ పెద్ద భాగస్వాములు అయ్యారు. కాబట్టి మా పామపురానికి ఇన్ని ఇండ్లు ఇవ్వండి, ఇన్ని పెన్షన్లు ఇవ్వండి, ఇన్ని రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పేసి నాకు అడిగే ధైర్యం కూడా ఉంటది. ఆ ధైర్యాన్ని మీరే ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. దయచేసి వాళ్ళు చెప్పే తప్పుడు ప్రచారం నమ్మి మోసపోకండి. బీజేపీకి ఓటేస్తే మనకు ఒరిగేది శూన్యం. మన అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈరోజు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవడానికే డీకే అరుణ ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే దేవుణ్ణి ముందర పెట్టి రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి సెంటిమెంట్ కు నమ్మి మనం మోసపోతే మన బతుకులు ఆగమైతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రావు, రేపు పొద్దున మనకు పెన్షన్లు రావు, మనకి ఇండ్లు రావు. ఏవి ఇయ్యాలన్నా మనమే ఇయ్యాలి, కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలి, మన ముఖ్యమంత్రి ఇయ్యాలి. మన పాలమూరు ముద్దుబిడ్డ ప్రతిష్ట పెంచడానికి మీరు అందరూ కూడా శాయశక్తుల కృషి చేస్తారనే నమ్మకం, పూర్తి విశ్వాసం మీ అందరి మీద ఉంది. రేపు నుంచి డోర్ టు డోర్ ఇంటింటి ప్రచారం చేసినప్పుడు కాంగ్రెస్ కోటేద్దాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన ముఖ్యమంత్రిని పెద్ద ఎత్తున మనము గిఫ్ట్ గా ఇద్దాము అని చెప్పేసి మన ముఖ్యమంత్రి, మన ఎంపీ, మన ఎమ్మెల్యే అనే విధంగా ఇంటింటికి తిరిగి యువత కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, యువతకు బీజేపీలు తప్పుదారి పట్టిస్తున్నారు. యువత కూడా నేను ఒకటే సందేశం ఇస్తా ఉన్నా, దయచేసి ఆ సెంటిమెంట్ కు ఇది కాకండి. వాళ్ళు ఇప్పటికే మోసం చేసి మీరు ఉద్యోగాలు లేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన